గురుగారు, ఈ వారం మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఆర్థిక స్థితి ఉత్తమంగా ఉంది. ప్రధానంగా ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, శుక్ర, శనులు సరైన మార్గంలో కృషి చేయడం ద్వారా ధనం వృద్ధి చెందుతుంది. పెట్టుబడుల రూపంలో విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు సత్ఫలితాలు ఆర్థికంగా అందుతాయి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఆర్థిక పరంగా ధర్మబద్ధమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. అద్భుతమైన శుభకాలం కొనసాగుతుంది. ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి. ఏకాగ్రతతో పనిచేసి సత్ఫలితాలను సాధించండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో కలిసొస్తుంది. పెద్దల నుండి గుర్తింపు లభిస్తుంది. నూతన విషయాలను తెలుసుకుంటారు. సమయానుకూలంగా అభివృద్ధిని సాధిస్తారు. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. మీ వల్ల ఎందరికో మేలు జరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది. మీ పనులు, మీ ఆలోచనలు అందుకు సహకరిస్తాయి. స్థిరమైన ఫలితాలు ఉద్యోగంలో లభిస్తాయి. ఇదే విధంగా కృషి చేయడం ద్వారా వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభయోగం ఉన్నది. వ్యాపారంలో అనేక లాభాలు గడించడానికి కాలం సహకరిస్తుంది. సహజ సిద్ధంగా మీరు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మకర రాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేయడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమ్మవారిని దర్శించండి. మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు.